బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో టీటీడీ విజిలెన్స్ భద్రతా లోపాలు పదే పదే పునరావృతమవుతున్నాయి. మూడంచెల భద్రత ఉన్న తిరుపతిలో అన్యమత గుర్తులతో ఉన్న వాహనాన్ని తిరుమల కొండపై పార్క్ చేసి దర్శనమిచ్చింది. ఆలయానికి ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని పార్క్ చేసి ఉంచారు. ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల రానున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు కూడా తిరుమల వస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం గమనార్హం. అన్యమత గుర్తులు పెద్దగా ఉన్నప్పటికీ అలిపిరి సప్తగిరి చెక్పోస్టు వద్ద సిబ్బంది పట్టించుకోకపోవడం భక్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. కొన్ని రోజుల క్రితం అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం తింటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భక్తులు గమనించి అన్యమతస్థులకు ప్రశ్నిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గిరినాథ్, టీటీడీ విజిలెన్స్ అధికారుల భద్రతా లోపం తిరుమలలో పదే పదే కనిపిస్తూ ఉంది. మనం ఈ మధ్య తాజాగా చూస్తున్నాము, మాంసాహారం తిన్న ఘటన కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మరి ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల రానున్నారు. ఆమెకి స్వాగతం పలకడానికి సీఎం చంద్రబాబు కూడా తిరుమల వస్తున్న నేపథ్యంలో తిరుమలలో అన్యమతానికి సంబంధించినటువంటి గుర్తులున్నటువంటి కారు అక్కడ పార్క్ చేసి ఉండటం కలకలం రేపుతోంది. మరి కారు ఎవరికి సంబంధించింది? అక్కడ వర్క్ చేసే సిబ్బందికి సంబంధించిందా, లేకపోతే దర్శనానికి వచ్చిన భక్తులకు సంబంధించిందా? అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. దానికి నిదర్శనంగానే తిరుమల ఇవాళ టెంపోకి సంబంధించినటువంటి ఒక వాహనము అనుమతి చిహ్నాలు ఉండడం కూడా సరే తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇవాళ తిరుమలలో కూడా సరే భారత రాష్ట్రపతి కూడా పర్యటించిన నేపథ్యంలో తమిళనాడుకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క వాహనం పైన వెనకాల జీసస్ గుర్తులున్నటువంటి వాహనం కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఈ యొక్క వాహనం తిరుపతి అలిపిరి సప్తగిరి టోల్ ప్లాజా దాటుకొని మరి ఈ యొక్క వాహనం వెళ్ళడం కూడా ఇప్పుడు దివామర లేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క వాహనం కూడా సరే ఆలయం సమీపంలో ఉన్నటువంటి రాంబచిక బస్టాండ్ సమీపంలో కూడా ఈ యొక్క వాహనం చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే టీటీడీ విజిలెన్స్ వైఖరి కావచ్చు, పోలీసు వైఖరి కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలిపిరి చెక్ పోస్ట్ సప్తగిరి టోల్ ప్లాజా దాటి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరంగానే ప్రతి వాహనాన్ని కూడా పైకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ వాహనానికి ఏదైనా అనుమతికి సంబంధించి కావచ్చు, అదే విధంగా పార్టీలకి సంబంధించి ఏదైనా జెండాలు, పేర్లు, పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ హీరోలకు సంబంధించిన చిహ్నాలు ఉన్నా కానీ సప్తగిరి టోల్ ప్లాజా వద్దే అవన్నీ కూడా సరే తీపిచ్చిన తర్వాత అనంతరం ఈ యొక్క వాహనాలు పైకి వెళ్తుంది. అదేవిధంగా రాజకీయకు సంబంధించినటువంటి జెండాలు, కండవాలు కూడా అనుమతించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అంత పెద్ద వాహనానికి, టెంపోకి సంబంధించిన వాహనానికి నీట్ గా బ్యాక్ సైడ్ యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి సిలువ బొమ్మ చిహ్నం కనిపిస్తూ ఉండగా కూడా అధికారులు సప్తగిరి టోల్ ప్లాజాలో నిరంతరం కూడా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సరే అక్కడ తనిఖీలు చేస్తూ ఉంటుంది. ప్రతి వాహనాన్ని, ప్రతి లగేజ్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే తిరుమల కొండకి పైకి అయితే పంపించే పరిస్థితి అయితే ఉంది. అయితే అలిపిరి సప్తగిరి టోల్ ప్లాజా దాటుకొని ఆ పైన ఏదైతే ఆ టోల్ గేట్ ఎంసీ టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దాటుకొని మరి రాంబచిక బస్టాండ్ వద్ద కొండపైన పలు ప్రాంతాల్లో కూడా ఈ వాహనం చక్కర్లు కొట్టడంపై అట్లా హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులు కూడా సరే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అందులోనూ ఇవాళ రాష్ట్రపతి ఏదైతే తిరుమల పర్యటన నేపథ్యంలో కూడా సరే భారీ భద్రత, మూడంచెల భద్రత కూడా తిరుమలలో ఉంది. అయితే రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో అధికారులు, హోమ్ మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రి వస్తున్నారు, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నాడు. ఈ క్రమంలో కూడా సరే భారీ భద్రత ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాహనం పైకి వెళ్ళడం కూడా ఇప్పుడు భద్రత దొల్లైతే కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే
రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా భద్రత వైఖరి గడపడంతో కూడా తీవ్ర దుమారం లేపుతుంది. దాదాపు 100 మంది సిఐలు పలు రకాలకు సంబంధించినటువంటి ఫోర్స్ ను కూడా సరే తిరుమలకి పంపించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలో వాహనం ఎలా పైకి వెళ్ళింది, ఏ టోల్ గేట్, సప్తగిరి టోల్ గేట్ సంబంధించి ఆ యొక్క వాహనాన్ని తనిఖీ చేసిన అధికారుల నిర్లక్ష్యం మీద కూడా సరే టీటీడీ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తిరుమలలో ఇవాళ జరిగినట్టు ఈ యొక్క ఘటన నేపథ్యంలో భద్రతా డొల్లు వైఖరి అంటే టీటీడీ విజిలెన్స్ కావచ్చు, పోలీస్ శాఖకు సంబంధించిన నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కూడా విఫలమైనట్టు కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.